వెల్కమ్ టు చిరుమల కింగ్ 143. మేమైతే కోటి దీపాల అక్కడికి వెళ్తున్నాం. విఐపి పాస్ ఇద్దరైతే వెళ్ళొచ్చు. ఇలా ఒక దాని నుంచి ఏడవుతుందంటే ఎన్టీఆర్ స్టేడియం అయితే లెట్స్ గో వచ్చేసినాం. చూపెడుతున్నాం అండి. మన విఐపి పాస్ కదా, సెకండ్ గేట్ కాడ అవుతుందంట. ఉజ్జయిని మహాకాళేశ్వర ధ్యానం కరిష్యే. రెండు చేతులు పైకెత్తి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి నమస్కార ముద్ర పెట్టి ధ్యానం చేసుకోండి. ధ్యానం శాంతం పద్మాసనస్థో శశిధర మకటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వరసుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతభౌ సాంకుశం వామభాగే నానాలంకారయుక్తో స్ఫటికమణినిభో పార్వతీశం నమామి. భక్తిదేవి వాళ్ళతో భక్తులకు నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా అంటే, వారు నాకు తులిశాఖ ఇచ్చారు అందుకని నేను ఇచ్చాను అని చెప్పాను. వారు ఇచ్చింది నీకు తులిశాఖ కదా, నువ్వు ₹1,00,00,000 ఎందుకు ఇచ్చావంటే ఆయన ఇవ్వగలిగింది తులిశాఖ, నేను ఇవ్వగలిగింది ₹1,00,00,000 కదా అందుకని ఇచ్చాను అంటాడు ఆయన. యథాశక్తి అంటారు. అంచేత పరమేశ్వరుడికి మనం ఒక దళం, మారేడు దళం ఇచ్చినా మనకు అనంతమైన సంపద. పారాయణం చేస్తుంటే లగ్నం అవ్వట్లేదు. అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే, నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా, ఓ పని చేయి, నువ్వు సర్వాంతర్యామి కదా, అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా పోవమ్మా అని చెప్పడమే. గొడవ లేదు పని. ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా. అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలమంటే, ఊళ్ళో దక్షిణ వేస్తాం మనం, పళ్ళల్లో ₹10, ₹20, అక్కడికి డెలివరీ లేదు కాబట్టి అంచేత అశనం గరళం. అందుకని ఆయన దగ్గర ఉన్న ఆహారం మనకి ఇస్తాడు. ఆయన దగ్గర ఉన్న ఆహారం ఏమిటండి, దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సీజించాడు. ఆ విషం మనకి ఇస్తాడు. నీ దగ్గర లేవు, నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చిస్తాను, ఒక్క క్షణంలోనే చనిపోతాం. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. పరమ పవిత్రమైన అరుణాచలేశ్వరుడి కళ్యాణోత్సవంలో యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. భక్తులందరూ కూడా కళ్ళకత్తుకోండి 3 మార్లు. మీరందరూ స్వయంగా భగవంతుడికి సమర్పణ చేసినట్టుగా భావన చేయండి. అరుణాచలేశ్వర భగవానికి, అరుణాచలేశ్వర భగవానికి గట్టిగా కర్తార్థములు చేస్తూ ఉండాలి.
పౌర్ణమి వేళ ఉజ్జయిని క్షేత్రమే దిగి వచ్చి ఉజ్జయిని మహాకాళేశ్వరుని భస్మహారతి జరుగుతోంది. ఈ భూమండలంలోనే ఉజ్జయినిలో మాత్రమే మనం చూడగలిగిన భస్మహారతి. ఆ ఉజ్జయిని క్షేత్రంలో ప్రతిరోజు ఈ యొక్క భస్మహారతి చాలా విశేషంగా జరుగుతుంది. మన కోటి దీపోత్సవ వేదికపై మనందరికీ దర్శనమిస్తోంది. ఇది ఏ జన్మ పుణ్యమో ఇక్కడ ఆ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వర అర్చకుల చేత జరుగుతోంది. రెండు చేతులు పైకి గట్టిగా కరతాల ధ్వనులు. ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి, ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి, మహాకాల్ భగవానికి, మహాకాల్ భగవానికి. భక్తులందరూ మహాకాళేశ్వరుడికి సమర్పించే వస్త్రాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మహాకాల్ భగవానికి, మహాకాల్ భగవానికి. ఓం యువం వస్త్రాని మే మదావదాధేవ రక్షిత్రామోహదర్గా అమాదర్తమనదాన విశ్వర్తేన మిత్రావరుణా సచేధే. దర్శనమిస్తోంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మహాకాళేశ్వర భగవానికి, ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి. స్వామివారికి సమర్పించబోయే ఫలములు, మధుర పదార్థములు, నైవేద్యములందరికీ దర్శనమిస్తున్నాయి. ఒకసారి నమస్కారం చేసుకోండి.
అగ్నిందోతం గుణేమహే హోదారం విశ్వవేద హర హర మహాదేవ ఓం నమః శివాయ. జ్వాలాతోరణంలోంచి దేవీ దేవతలు భక్తులందరూ కూడా జ్వాలాతోరణంలోంచి ప్రవేశిస్తున్నారు. అందరూ గట్టిగా కరతాళ స్వరులు చేస్తూ ఉండండి. జ్వాలాతోరణం జరుగుతోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రావాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జ్వాలాతోరణం ఆ స్వామివారు అమ్మవారు ప్రవేశిస్తున్నారు. దర్శించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ జ్వాలాతోరణంలోంచి ఆ పరమేశ్వరుడు అమ్మవారు ప్రవేశిస్తున్నారు. భక్తులందరూ ప్రవేశిస్తున్నారు. అందరూ తిలకించండి. గట్టిగా కరతాళధ్వనులు. దేవా. జ్వాలాతోరణాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. తాండవమాడెరురా నర నరము పంచాక్షర స్వరమై కొని ఆడెరా. కాశీపురాధీశ్వరా మాపై ఈ కాంతి ప్రసరించరా. సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా. గంగాధరా గౌరీశ్వరా మగలపుల్లో నలువంత. ఏకాంబరేశ్వర భగవానికి. ఓ అన్నపూర్ణ. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ కనుల మెరిసే స్వరమై కొని ఆడెరా. శివంకరా గైస్ ఫైనల్ అయితే మా ఇంటి కాడికి అయితే వచ్చేసినాం. టేక్ కేర్, బాయ్ బాయ్.